హెబ్రీ 4:15లో మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందుటకును ధైర్యంతో కృపా సింహాసనం నద్దకు చేరుదము. ఇక్కడ యేసు ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము ఆది కాండంలో ఆదాము అవ్వలు కోల్పోయిన ఆ యొక్క కృపను పొందడానికి మళ్ళా యేసు ప్రభు ఈ లోకంలోనికి రావడం జరిగింది. మరి యేసు ప్రభు రావడం వలన ఒక క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. క్రిస్మస్ అంటే చెట్లు పెట్టుకోవడము, లైట్లు వెలిగించడము, తదితర పనులు చేస్తుంటాం కదా. స్వీట్స్ ఇవ్వడం, లేకపోతే ఇబ్బందులో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, ఇలా చేస్తుంటాం. అయితే నిజంగా దేవుడి యొక్క రాక ఉద్దేశం ఏంటి అంటే, మరి 14 నుండి ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుతాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయనే పాపం లేకుండా ఉండను కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనం ఎదుకు చేరుదము. మరి మన ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉండుట కొరకు ఈ లోకానికి రాగలిగినారు. అంటే శరీరానికి సంబంధించినాక యాజకత్వం మనకు నిర్గమాకాండంలో ఇవ్వబడింది. అయితే శరీరపరమైన యాజకత్వాన్ని మోషే అన్న అహరోను కదా అతని కుమారులు చేయడం జరిగింది. తర్వాత సమూయేలు కుమారులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సమూయేలు కుమారుల దగ్గరికి వచ్చేసరికి మాకు నీ ఆధిపత్యం ఓకే కానీ నీ యొక్క సంతానం యొక్క ఆధిపత్యాన్ని మేము భరించలేకపోతున్నాము, వాళ్ళలో ద్రోహము, వాళ్ళలో అనీతి మేము చూస్తున్నాం కాబట్టి మాకు న్యాయాధిపతులు వద్దు, యాజకులు వద్దు, ఎవరు కావాలంట, రాజు కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు రాజు కావాలన్నప్పుడు ప్రభు సమయంలో ఒక మాట అంటారు, ప్రజలు నిన్ను కాదు వద్దంటుంది, నన్ను వద్దంటున్నారు. కాబట్టి నన్ను వద్దనందు వలన వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా సఫర్ అవుతారు అనేది వాళ్ళు చూస్తారు. వాళ్ళకు రాజుగా ఒక వ్యక్తిని నేను పంపిస్తాను, అతన్ని మీరు ఏర్పాటు చేయండి అనేసి ప్రభు చెప్పడం జరిగింది. మరి రాజైనా సక్రమంగా ఉన్నాడా, రాజైనా శ్రేష్టంగా పరిపాలించాడా అంటే సౌలు, మొదటి రాజు సౌలు. ఆజ్ఞ అతిక్రమం పాపం అనే ఆది కాండంలో ఎలా జరిగిందో మరి సౌలు జీవిత చరిత్రకు వచ్చేసరికి కూడా ఆజ్ఞ అతిక్రమించడం వలన అతని జీవితంలోనికి పాపం వచ్చింది. సో యాజకులు అనాలోచితంగా కల్పించిన అగ్నిని కుమ్మరించడం వలన వారు అయోగ్యులుగా ఉన్నారు. తర్వాత రాజుల దగ్గరికి వచ్చేసరికి రాజులు కూడా రాజ్యాన్ని స్వార్థంతో వెళ్ళడానికి వారిని వారు పురికొల్పుకున్నారు. ఈ విధంగా జరుగుతున్నందు వలన ఫైనల్ గా ఏమైంది అంటే, మరి దానియేలులో ఒక విగ్రహాన్ని చూపించి మరి శ్రేష్టమైన రాజ్యము, దేవుని రాజ్యం వస్తుందనే ప్రవచనాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఆధారం లేని ఒక చిన్న రాయి వచ్చి ఉన్న రాజ్యాలన్నిటినీ తుత్తునియలుగా చేసి కదా ఒక రాజ్యం ఏర్పడ్డారు. అయితే ఇప్పుడు లాస్ట్ లవదోకియా సంఘంలో మనం ఉన్నాం. అంటే కలుషిత రాజ్యం, అంటే ఇసుక ఇనుము మన్ను కలిగిన రాజ్యంలో అంటే ప్రజారాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో ఉన్న మన జీవితాలను, మన పరిస్థితులను దేవుడు ఇక కంప్లీట్ గా ఆయన చేతిలోకి తీసుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే దేవుని యొక్క రాకడ సమీపం అవుతుంది అని అర్థం అని మనం సూచనలను చూసే కొద్దీ తెలుసుకోండి అని మత్తయి సువార్త 24 తెలియపరచడం జరిగింది. సో ఈ 24 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు దాదాపు 98% వరకు జరిగిపోయిందంట. ఇంకెన్ని పర్సెంట్ ఉందండి? 2%, 10% ఉండింది. ఇప్పుడు ఇంకా రాను 2%. సో ఇక్కడ 2% అంటే ఇక దేవుడు చాలా త్వరగా రాబోతున్నాడు. ఈ రహస్య రాకడలో మరి
సంఘం ఎత్తబడుతుందని. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద శ్రమ. ఆ 7 సంవత్సరాలు ఈ కృపాసింహాసనం ఎద్దకు ధైర్యంగా వెళ్ళలేము. ఈ రహస్య రాకడ వరకే ఈ ఆధిపత్యము ఆశీర్వాదం మనకుంది. అంటే దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతున్నాము అంటే ధైర్యంగా. ఎందుకు? మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేని, మనతో సహానుభవం లేనివాడు కాడు. అంటే ఆయన కూడా బలహీనతను అనుభవించినాడు, ఆయన కూడా తృణీకరించబడినాడు, ఆయన కూడా శ్రమనుండడం, మరి మనం శోధించబడడం మత్తయి సువార్తలో చూస్తున్నాం. 4 సువార్తలలో ఆయన కొరడా దెబ్బలు తిన్నాడని, అవును, ఆయన సిలువలో మరణించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరణించినాడని, 3వ రోజు తిరిగి లేస్తానన్న రీతిగా తిరిగి లేచున్నాడని, మరి ఇక వాక్యాలన్నిటినీ మనకు బయలుపరచడం జరుగుతుంది. అంటే ఈ లెక్కన యేసయ్య కంటే ఎక్కువగా శ్రమ పడడం లేదు. యేసయ్య ద్వారా మనం దీన్ని జయించగలము అంటూ హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు దీన్ని రచించారు అని అంటారు. కాబట్టి అపోస్తులైన పౌలు ద్వారా మళ్ళా మనకు బయలుపరచవచ్చు. కొంతమంది అపోస్తులైన పౌలు కాదండి ఇది రాసింది, డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడే రాసింటాడు అని అంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఒక మనిషి ద్వారానే రాయిస్తాడు. కాబట్టి ఫైనల్ గా మళ్ళీ అపోస్తులైన పౌలు రాసినారు అనేది కూడా నానుడిగా ఉంది. సో ఏదైతేనేమి హెబ్రీయులకు రాసిన పత్రిక మొత్తం నిర్గమకాండం యొక్క రాజ్యానికి ఈ రాజ్యానికి ఉన్న తేడాను తెలియపరుస్తుంది. అంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ ఉంటున్న వేరియేషన్స్ తెలియపరిచి నువ్వు ఇజ్ ఈక్వల్ టు జీసస్, దానివల్ల మళ్ళా నువ్వు కృపా సింహాసనం ఎద్దకు వెళ్ళొచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు అహస్వరోసు రాజు దగ్గరికి ఎస్తేరు వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళి ఆయన రాజదండాన్ని పట్టుకుంటుందట. పట్టుకోగానే ఆమె కృప పొందినదిగా రాజు చూసి దయాప్రాప్తురాలుగా ఆమెను అంగీకరించి నీకేం కావాలి అంటే 3 రోజులు మీరు తర్వాత మీతో పాటు ఉన్న ఆ యొక్క వ్యక్తి భోజనానికి రావాలి, అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతానంటే సరే అని అంటారు. అంటే ఈరోజు ఎస్తేరు లాగా ఎవరైతే దేవుడి దగ్గర కృపాసింహాసనం ఎద్దకు వెళ్ళి కరుణాపీఠాన్ని పట్టుకుంటారో, కరుణాపీఠం అనేది యేసు ప్రభు అండి, మరణించి తిరిగి లేచిన ఒక కరుణ పీఠాన్ని మీద ఆయన రక్తాన్ని కృమ్మరించిన ఒక విధానాన్ని మనం అక్కడ చూస్తాం. సో ఆ మరణించి తిరిగి లేచిన ఆయన రక్తాన్ని ఆ కరుణాపీఠం మీద పోయడం జరిగింది. భూమి మీదేమో మందసం పెట్ట మీద ఆ యొక్క కరుణాపీఠం ఉంటది 2 దూతల మధ్యలో. సో ఈ కరుణాపీఠం మధ్యలో ఆ రక్తం నేడు సజీవులకులో ఉంది అనేది మనకు తెలుసు కదా. ఈ జీవులకులో ఉంటున్న ఈ రక్తం నిరంతరం మొరపెడుతుంది కాబట్టి తండ్రి యొద్దకు ధైర్యముగా వెళ్ళగలుగుతామంట. హల్లెలూయా. అంటే ఇక్కడ మళ్ళా రీస్టోరేషన్ జరిగింది. తండ్రి కుమారుడు యొక్క రిలేషన్ మళ్ళా రీస్టోరేషన్ జరిగింది. కాబట్టి ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము అని అంటున్నాడు 14లో 4:14. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాం. ఇప్పుడు ఏం ఒప్పుకున్నాము, ఏం చేపట్టుకోవాలి? సో దేవుని యొక్క రక్షణని మనం నీటి బాప్తిసం పొందుకునేటప్పుడు నీ నోటితో ఒప్పుకున్నావు, నీ హృదయం అంతా అంగీకరించి నీళ్ళలోను బాప్తిసం తీసుకున్నావు బహిరంగంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమ మన మీద కృమ్మరించబడుతూ మనల్ని ఆస్వాదిస్తున్న ఆనందాన్ని బట్టి వర్ణించలేనంత సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. కానీ ఆ యొక్క రక్షణ అనుభవం సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నాం కాబట్టి, ఆ రక్షణలో ఉన్న ఆ యొక్క విలువైన కృపను మనం చూడలేకపోతున్నాం కాబట్టి ఈరోజు క్రిస్టియన్స్ అంటే చాలా డల్ గా ఉన్నాం. అంటే ఆ యొక్క ఘనతను మనం ఆస్వాదించలేకపోతున్నాం, ఆ అభిషేకాన్ని ఆనందించలేకపోతున్నాం. కానీ క్రీస్తులో మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి అని అంటే, అవును దేవా నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను అని మనం ఒప్పుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చినాం. అంటే నీటి బాప్తిసం తీసుకున్నాం.
ఇప్పుడు మనం ఎవరు పిల్లలమండి? ఏసే పిల్లలు. ఏసే పిల్లలం అయిన తర్వాత మనము నీళ్ళ బాప్తిసం తీసుకున్నప్పటి నుండి సండే ఏం ఇస్తారు? రొట్టె ద్రాక్షరసం. సో ఈరోజు ఆయన శరీరంలో పాలి భాగస్తులైనాము, ఆయన ప్రాణంలో పాలి భాగస్తులైన. మొదటి దశలోనిలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము లాస్ట్ వచనాన్ని చదవండి. మొదటి దశలోనిలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ సమాధాన కర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక అని అంటున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా గాక అని వచ్చిందంటే ఆమె అనాలంట. ఎందుకు అంటే అవును, అది నేను స్వతంత్రించుకుంటున్నాను, ఒప్పుకున్నావు కదా, నేను ఏసయ బిడ్డను, ఏసయ కుమార్ని అని రక్షణలోకి వచ్చినాం. సో ఈ రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయన కుమార్తెలంగా మార్చబడిన మనకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం జరుగుతుంది. సో రొట్టె ద్రాక్షరసం ఇవ్వడం వలన సంపూర్ణులుగా ఆయననే పరిశుద్ధపరుస్తాడంట. ఎలా సంపూర్ణపరుస్తాడంటే మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడంలో నిందారహితముగా సంపూర్ణంగా ఆడినట్లు కాపాడును గాక. ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుకోవడం అంటే ఏంటి? దానిలో నేను నిలబడుతున్నాను. నువ్వు ఇండియన్ వా, అమెరికన్ వా, ఆఫ్రికన్ వా, లేకపోతే మరి ఇతర దేశాల వాడివా అని అంటే నువ్వేం చెప్తావు? రైట్గా ఐఎమ్ ఇండియన్ కదా, నేను ఇండియన్, నా భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తిని నేను. మరి పౌరసత్వం ఎక్కడుంది అంటే నా రాజ్యాంగ చట్టాన్ని బట్టి నేను భారతదేశ పౌరురాలిని అంటూ ఏ దేశానికైనా వెళ్తే ఈ దేశం నుండి ఆ దేశానికి విజిటింగ్ ఇస్తున్నారు. సో మనం అక్కడేమో విజిటింగ్ లిస్ట్ లో ఉంటున్నామో, ఇక్కడ బాండ్ లిస్ట్ లో ఉంటున్నాం. అంటే ఈరోజు మనం చేపట్టింది ఏంటంటే ఆయనను తండ్రిగా అంగీకరించినాం. ఈ లోకంలో భారతదేశంలో మన ఒక ఓటర్ల లిస్ట్ లో మన పేరు ఉంటుంది. అంటే పౌరసత్వం ఎక్కడున్నట్లు మనము భారతదేశ చట్టంలో పౌరసత్వం ఉంది. ఏ ఊర్లో ఉన్నాం? కర్నూలులో ఉన్నాం. కర్నూలులో కూడా మళ్ళీ ఓటర్ ఐడి ఎక్కడ వస్తుంది అంటే ఏరియాకి సంబంధించి వస్తుంది కదా. అలాగే పరలోకపు ఓటర్ ఐడి మనకు ఉండాలి. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి అని అనేది ఏంటి అంటే ఇక్కడ ఆత్మ, ప్రాణము, తర్వాత శరీరం 3 ఆయనే పరిశుద్ధపరుస్తాడంట. 3 ఆయన ద్వారానే పరిశుద్ధపరచబడి సంపూర్ణులు అవుతాము. సంపూర్ణులు అయ్యేంత వరకు దేవుడు విడవడు, దేవుడు ఎడబాయడు అని చెప్తున్నాడు. ఆత్మ, ప్రాణం, శరీరం కదా. ఆత్మ, ప్రాణము, శరీరము ఆయన పరిశుద్ధపరుస్తున్నప్పుడు నీ శరీరం ఎంత పరిశుద్ధంగా ఉంటది, ఉనికి లేనిదిగా, నీ ప్రాణము ఎంత యథార్థంగా ఉంటది దేవుడు అంటారు. అంటే ఇప్పుడు అక్కడ సమయల్ ప్రవక్త పిల్లలు కూడా పడిపోయినారు కదండి, అహరోను పిల్లలు కూడా పడిపోయినారు. అంటే వీళ్ళ జీవితంలో ఉంటున్న స్వాత, అసూయ, ద్వేషాలు తక్కడులు తూచబడతాయంట. కొలబద్ద చేత కొలత వేయబడుతుందంట. మన నీతి క్రియలు తక్కడలో తూచబడుతుందంట. మన యొక్క పరిశుద్ధత కొలబద్ద చేత కొలవబడుతుందట. అంటే పరిశుద్ధతను ఎట్లా కొలుస్తాడక్క? కొలబద్ద అంటే ఏంటిదండి? స్కేల్ తో ఎట్లా కొలుస్తాడు? కొలబద్దతో కొలవడం అంటే ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా కొలవాలి పరిశుద్ధతను? అదే మన మీటర్ల ప్రకారం ఉంటుందా? మరి క్రియలు కేజీల ప్రకారం కొలుస్తాడంట, తూకంలో తక్కడలో కొలుస్తాడంట. పరలోక చట్టంలోనే భూమి మీద ఉన్నాయి, కానీ మనం కొలిసే కొలవడం లేదు. ఆయన సపరేట్ గా కొలిచినాడు. చూడండి, వెలుగును వస్త్రంగా ధరించిన వాడుగా ఉన్నాడు కదండి. సో మనం ఎంత వెలుగు ధరించుకోవాలో కావలసినంత వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేయడానికి కొలమానంతోనే కొలిచి వేయాలి. పెళ్లి వస్త్రాలు ఇవ్వబడతాయి ప్రకటన గ్రంథంలో, అవునా? అంటే ఈరోజు సైజులు ఉన్నాయా లేదా? ఎక్స్, ఎల్, ఎస్, ఎమ్, 0 సైజులు ఉన్నాయా? అంటే ఈరోజు 0 సైజులో పరలోకాన్ని పోకూడదు. ఎంత ఫ్యాటీగా ఉంటే అంత మంచిది పరలోకానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే శరీరం కాదంటే ఆత్మ, ప్రాణం. అంటే మనం ఇక్కడ దేవుని యొక్క మహిమను వస్త్రంగా ధరించడానికి కావాల్సిన పరిశుద్ధతను దేవుడు కొలుస్తుంటాడంట. ఈ స్థలంలో ఇక్కడ వీళ్ళు ఉంటారు. పరలోకం అనేది 3 రకాలుగా
కూడా పరదేశంలో ఉంటావు అని అన్నాడు. అది మొదటి అరాలోనే ఉంటదంట. మరి రెండో అరలో చిన్న చితక విశ్వాసులు, సేవకులు అందరు రెండో అరలో ఉంటారు. కానీ హతసాక్షులుగా ఉన్నవారు మొదటి స్థానాన్ని చేరుకున్న వారుగా ఉంటారంట. అంటే దేవుడి యొక్క ఆలోచన సభలో దగ్గరగా ఉండి ప్రతిదీ తెలుసుకోగలుగుతూ దేవుని హృదయానికి అనుగుణంగా నడిపించబడతారట. హల్లెలూయా. మనం ఎంత దగ్గరగా దేవుని దగ్గరికి వెళ్తే అంత ఆశీర్వాదం మనకు. అంటే ఈరోజు ఏముండాలి? నీ ప్రాణాన్ని, నీ దేహాన్ని, నీ ఆత్మను పరిశుద్ధపరచుకోవడానికి దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకున్నావు. అవును, నేను ఈ రోజు నుండి ఆయన రాజకుమార్తెగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, ఆయన పరిశుద్ధ బిడ్డగా, పరిశుద్ధ కుమారుడిగా చెల్లించడానికి ఆశపడుతున్నాను అని నీటి బాప్తిసం పొందుకున్న నువ్వు నీ పేరును పరలోకపు పౌరసత్వపు రిజిస్టర్ చేసుకున్నట్టే. హల్లెలూయా. మరి రిజిస్టర్ చేసుకున్న నీ మహిమ దినం ఆ యొక్క జీవ గ్రంథంలో ప్రజ్వలించకపోతే ఆ మహిమ తగ్గిపోతుంటే నీ యొక్క స్టేటస్ తగ్గిపోతుంటది. ఉన్నతమైన మొదటి స్థానంలోకి రావాలి అనే ప్రయాస ఎప్పుడూ మనకు ఉండాలా. ఎందుకంటే ఎపిసీలకు రాష్ట్రపతిలో మనకంటది ఆయన ద్వారా మనకు వరాలు, ఫలాలు ఇవ్వడానికి ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను జగత్ పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఆయన పని నిమిత్తం, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి మనం ఈ లోకానికి వచ్చినాం. ఈ లోకానికి వచ్చిన మన జీవితాలు, మన పరిస్థితులు ఊరికే క్యాజువల్ గా పుట్టినాము, చనిపోతాము, మళ్ళీ పరలోకానికి పోతాము అని అనుకుంటే కుదరదు. ఈ లోకంలో దేవుని నిమిత్తం నువ్వు ఏం చేయాలో ఆ బాధ్యతలన్నీ నెరవేర్చుకొని పరలోకంలో నీకంటే ఒక సింహాసనం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు చేరుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడ సింహాసనం ఉందో లేదో నాకేం తెలుసక్క అంటే, సింహాసనం లేకపోతే పక్కకు పెట్టేసేది. కానీ ప్రభు 7 ఏళ్లలో ఆయన పెళ్లి విందు చేస్తాను అని అంటున్నాడు. పెళ్లి కుమారుడు పక్కల పెళ్లి కుమారుడు సింహాసనం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అంటే ఈరోజు నీకు నాకు ఏముండాలి? ఖచ్చితంగా ఆయన పక్కల సింహాసనం కావాలి అనే డిజైన్ ఉండాలి. పరమగీతాలలో ఆయనతో పాటు సింహాసనం విందులో కూర్చోబెడతారంట. విందులో కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఆమెకు టైం ఇవ్వడం జరుగుతుందంట. నా ప్రియురాల, నీ యొక్క విశేషమేమి, నీ గురించి నువ్వు చెప్పుకో అనే ఒక 5 నిమిషాలు ఇవ్వడం జరుగుతుందంట. పరలోకంలో ఒక్కొక్కరికి టైం ఇస్తే భూమి మీద నీ ప్రయాస ఎట్లా చేసినావు, దేవుడిని బట్టి నువ్వు ఏమనుకుంటున్నావు. ఒక తండ్రి ఒక కుమార్తెను పిక్నిక్ పంపించి ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లుంది మా ఊరు, బాగుందా అని ఎట్లా అడుగుతాడో, ఒక తల్లి ఎట్లా షేర్ చేసుకోవాలనుకుంటాడో, ఒక కుమార్తె తల్లిదండ్రులతో అట్లా ఉంది మమ్మీ, ఇట్లా ఉంది డాడీ అని ఎట్లా హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటుందో, అలా మనం కూడా నేను అట్లా కష్టపడినా, ఇట్లా కష్టపడినా, ఆ విధంగా అనిపించి నేను ఉండలేను అనుకున్నాను కానీ ఉండగలిగినాను, గ్రహించలేకపోతాను అనుకున్నాను కానీ గ్రహించగలిగినాను. బికాస్ యూ అలా చెప్పుకోగలిగే టైం మనకి ఇవ్వకుందండి, ఎందుకో మనం బ్రతుకుని వేస్ట్ కదా. ఆ సింహాసనం అయినా కావాలా అంటే 7 ఏళ్ళలో నువ్వు పోయి అక్కడ కూర్చోగలిగే యోగ్యత నీకు కావాలా. 3.5 సంవత్సరాలు విందంట, 3.5 సంవత్సరాలు గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుందంట. ఈ 3.5 సంవత్సరాల లోపల ఒక్కొక్క విశ్వాసి గురించి వింటాడంట అది. హలో, వింటున్నావా? అందులో ఎవరు ఉండాలా? ఖచ్చితంగా నేను నువ్వు ఉండాలి. కనీసం చాలా దూరంలోనైనా మనం కూర్చోాలి. ఎప్పుడు దేవుడి రొమ్మును ఆనుకున్న యోహాను లాగా ఆయన రొమ్మును ఆనుకోవాలనే ప్రయాస ఉండాల్సిందే. లోకంలో మనం జాబ్ కావాలా, లేకపోతే స్టేటస్ కావాలా, ఉన్నతమైన పొజిషన్స్ కావాలని ఎలా అనుకుతున్నామో అలా దేవుని యొక్క రొమ్మును ఆనుకోవాలనే ఒక పొజిషన్ పరలోకంలో మనం కోరుకోవాల్సిందే. అందుకు వెళ్ళడానికి ప్రాణాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ప్రాణాన్ని చెల్లించండి. అక్క మరి నా జీవితంలో నాకు హతసాక్షి అవ్వాలని లేదక్క. హతసాక్షి అవ్వాలనేం కాదు, ప్రాణాన్ని వెలగ చెల్లించడం అంటే ప్రతి దానికి ఒక లాంగ్వేజ్ ఉంది కదా. ఇంగ్లీష్ కి ఒక అక్షర భాష ఉంది, తెలుగుకు ఒక లిపి ఉంది. సో అట్లా లిపి లేని భాషలు కూడా చాలానే. మోకాలు నిలబెట్టడం అనేది కూడా ఒక లాంగ్వేజ్ అన్నమాట పరలోకంలో. చేతులెత్తడం ఒక భాష, అవునా అండి? దానికి ఒక లాంగ్వేజ్ ఉంది. ఏంటి చేతులు ఎత్తడం? నువ్వు చేతులు ఎత్తడు, నీ శత్రువులను నీకు అప్పగిస్తాడు, నీకు విజయం అనుగ్రహిస్తాడు అంటే దానికి ఒక భాష ఉందా లేదా? చేతులు ఎత్తడం. కన్నీటికి ఒక భాష ఉంది పరలోకంలో. నీ ప్రాణాన్ని ఆయాస
ఆయాసపరుచుకోవాలి అని అంటారు. మరి నీ ప్రాణాన్ని ఆయాసపరచుకుందంటే కత్తితో కోటలు వేసుకోవడం కాదు, ఉపవాసం ఉండి కనిపెట్టడము, లేదా మోకరించి ప్రార్థించడం, చేతులెత్తి ప్రార్థించడం, నిమ్మకు ముమ్మారు ప్రార్థించడం, లేదా 7 సార్లు స్తుతించడం, లేదా 7 సార్లు ప్రార్థించడం, ఇలా నీ ప్రాణాన్ని వెలగా చెల్లించాలి, నీ సమయాన్ని వెలగా చెల్లించాలి. ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి అంటే ఏంటి? అవును, దీంట్లో నేను మెలుగు కలిగి ఉండాలి. పేతురు నిద్రపోతుంటే వచ్చి ఒక్క గడియలను నాతో కూడా మేల్కొని ఉండలేవా? ఒక్క గడియైనా మేల్కొని ఉండలేవా అని అంటున్నాడు. ఆయన కనిపెట్టి ప్రార్థించమంటాడు, వాచ్ అండ్ ప్రే అని అంటున్నాడు. అంటే కనిపెట్టి ప్రార్థన చేయలేని పరిస్థితులలో మనం ఉంటుండే, కనిపెడుతున్నప్పుడు కూడా మళ్ళా సాతానుడు ఆ దర్శనాలు ఈ దర్శనాలు చూపిస్తుంటే ఇక మనం ఎక్కడ నిలబడతాం? ఏది కరెక్ట్ కాదు? ఏ విధంగా అంటే మనం ముందుకు వెళ్ళగలం అంటే బైబిల్ వర్డ్ ఈజ్ అ లాంగ్వేజ్. యేసయ్య ఏమైనాడండి? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము దేవుడైన వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. అంటే వాక్కు అనేది ఎక్కడి నుండి వస్తుంది? దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనలో ఉన్న భాషని మనము నేర్చుకోగలిగితే ఆయన భావం మనకు అర్థమైపోతుంది. అంటే ఈరోజు ఒకవేళ దర్శనాలు రాంగ్ అనుకుంటే, ఒకవేళ దర్శనాలు తప్పు అనుకుంటే నువ్వేం చేయాలా? వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తూ, వాక్యాన్ని నువ్వు ఆస్వాదించకుంటే ఆత్మ నేత్రాలు వెలిగించబడతాయి. అయితే ఇంకా షార్ట్ కట్ లో ఆత్మనేత్రాలు వెలిగించబడాలి అంటే పేదలని కనికరించేవాడు యెహోవాకు అప్పించును అని అంటున్నాడు. యెహోవాకు అప్పు మనం ఏ రీతిని ఇస్తున్నామంటే క్రియల రూపకంలో ఇస్తున్నాం. కాబట్టి ఆయన క్రియలు మన క్రియలుగా మార్చడానికి కావాల్సిన జ్ఞాన ఆత్మను కూడా మనకు అనుగ్రహిస్తాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, తెలివి యెహోవాకు భాగంతో పుట్టించు ఆత్మ అయినది. కాబట్టి ఆయన మనలోని కలిసి ఆత్మీయంగా కన్నులు తెరవబడతాయి, వివేచన అనుగ్రహించబడుతుంది. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే మన ఆత్మ, ప్రాణము, శరీరము దేవుని ముందర నిన్నారహితంగా ఉండాలి. సరే, రక్షణ శరీరాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు విమోచన లేదు. కానీ ప్రాణ విమోచన ఎప్పుడు జరిగింది అంటే నువ్వు క్రీస్తులో బాలి భాగస్రాలు అవ్వాలని నీటి బాప్తిసం తీసుకున్నప్పటి నుండి నీ ప్రాణంలో విమోచన జరిగింది. అందుకే రక్తం ద్వారా మన పాప విమోచన జరిగిందని ఆ ఒప్పుకోలుని బట్టి ఆదివారం వచ్చేసి రొట్టె ద్రాక్షరసాన్ని ధైర్యంగా తీసుకోగలుగుతున్నాం. మరి రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడు ఆయన శరీరం లాగా మనం మారిపోతున్నాము. రోజు రోజుకి ఆయన ప్రాణం లాగా మన ప్రాణం మారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన శరీరం లాగా మన శరీరం, మన ప్రాణం లాగా మన ప్రాణము మారిపోతుంది. ఇప్పుడు ఆయన ప్రాణం లాగా మన ప్రాణం మారిపోయినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రాణం లాగా మన ప్రాణం మారిపోతున్నప్పుడు, ఆయన శరీరం లాగా మన శరీరం మారిపోతున్నప్పుడు, ఆయన తాకితే అద్భుతాలు జరిగినాయి, ఆయన చూస్తున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి, ఆయన మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి. అలాంటి క్రీస్తుని మీలో చూపించడమే క్రిస్మస్. అంటే క్రిస్మస్ ఇంట్లో ట్రీ పెట్టినామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంట్లో స్వీట్స్ వేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ జీవితంలో దేవుడు ఇతరులకు కనపడిస్తున్నాడా లేదా? ఆయన కలిగిన పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా లేదా? బయటకు ఒక రకంగా, లోపలికి ఒక రకంగా జీవించే జీవితమే కాదు. యథార్థవాడు లోక విరోధి అని అన్నాడు. కానీ దేవుడికి ఇష్టడంట. దేవునికి ఇష్టమైన సువాసన ఎదజల్లే పుష్పాలుగా మనం మార్చబడాలి. ఆయన దీవించే బిడ్డలుగా మనం రూపాంతరం చెందాలి. కాబట్టి క్రిస్మస్ కి నువ్వు ఎంత ఆశీర్వదించబడుతున్నావు, దేవుడు ఎంతగా వివేచించగలుగుతున్నావు ఇతరుల గురించి, నీ గురించి, నీ పరిస్థితుల గురించి. నువ్వేమని ఒప్పుకున్నావు అంటే ప్రభా నేను పరలోక రాజ్య వారసురాలుగా ఉండటానికి ఒప్పుకుంటున్నాను, నీ కుమార్తెనని చూపించుకోవడానికి ఒప్పుకుంటున్నాను, నీ సంఘవధువుగా ఎత్తబడే గుంపులో ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. అవును, అలాంటి జీవితం జీవించడానికి కావాల్సిన శ్రమను నేను సిలువను భరించడానికి నా సిలువను ఎత్తుకొని నేను నడుస్తానని ఒప్పుకొని బాప్తిజం తీసుకుంటాం. కష్టపడితే చచ్చిపో. అవునా, ఇబ్బంది పాల్చేస్తే దేవునికి ప్రార్థన చేయం. ఏంది ఇది?
మనం కూడా ఆయనతో ఒప్పందం తీసుకున్నాం కదా. నేను సిలువనెత్తుకుని నడవడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి సిలువను ముద్దు పెట్టుకోవాలని, శ్రమను ముద్దు పెట్టుకోవాలి. నాకెందుకు వచ్చినక్క ఈ శ్రమ, నాకెందుకక్క ఈ వేదన, దేవుడి దగ్గరికి వస్తే ఎందుకు మా జీవితాలు ఇట్లా అయినాయి అనేసి దేవుడి దగ్గర పోకుండా చాలా మంది ఇంట్లో కూర్చొని కనబడతారు. రాళ్ళతో కొట్టి చంపాలని ఉండదు ఒక ప్రవచనం నెరవేర్చబడకపోతే కూడా. సో ఆ వచనాన్ని ఎత్తిపెట్టి ప్రభు ఈ ప్రవచనం నెరవేర్చబడలేదంటే నువ్వు నన్ను రాళ్ళతో కొట్టి చంపుటకు అవి రాళ్ళుగా నిలబెడుతున్నావా, ఎందుకని నేను ఎక్కడ తప్పిపోతున్నానని నేను పరిశీలన చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో మనల్ని దేవుడు అని అనుకునే పొజిషన్ రానివ్వకుండా ఉండడానికి, కొన్ని సందర్భాలలో మన అతిశయాన్ని కూడా కట్ చేయడానికి దేవుడు సాతానును అలో చేస్తాడు. కానీ నీకు అలాగా ఉండాలి. కష్టమైన నష్టమైన దెబ్బలు తిన్న దేవుని మాట ఇది జరగకపోతే ఆయనకు మహిమ, జరిగితే ఆయనకు ఘనత, ఇంకా ఆయన ఇష్టం అన్నట్టుగా ఇల్లు లాగా ఉండాలి. కాబట్టి ఈ రోజు మన జీవితంలో మన పరిస్థితులలో ప్రతి దానికి ఒక భాష ఉంది అనేది అనుకుంటున్నాం కదండి. వాక్యం అనే భాషని మనం అర్థం చేసుకోగలిగితే మన ముక్కు ఏం చేయగలుగుతుంది, సెన్స్ చేయగలుగుతుంది, వివేచించగలుగుతుంది, మనకు అర్థమవుతుంది. ఆమేన్. సో వివేచించగలుగుతాం. మన చెవులు చూస్తాయంట, మన చెవులు వింటాయి లెక్క ప్రకారం అయితే, కానీ మన చెవులు చూస్తాయంట ఆత్మలు, కళ్ళు వింటాయంట. అతను అన్ని రివర్స్ చెప్తున్నాం, అక్కడ లేనివి చెప్తున్నాం అంటే అదే మళ్ళీ మనకి ప్రతిదానికి ఒక భాష ఉంటుంది. మనం అనుకున్న భాష కాదు, దేవుడి భాషలో మనల్ని మనం చూసుకోవాలి. అంటే పరిశుభ్రత వైపు నడవాలి. ఈ ప్రాణం రోజు రోజుకి విమోచించబడుతుంది, ప్రతి వారానికి విమోచించబడుతుంది. కాబట్టి నువ్వు ఒకటే మాట అనాలా, ప్రభు ఈ వాక్య ప్రకారము నా శరీరంలో అస్వస్థత ఉండకూడదు కదా, ఈ వాక్య ప్రకారం లేఖనాలు నెరవేర్చబడతాయి అని అన్నావు. కాబట్టి ఈ లేఖన వచనం ప్రకారం నా కుటుంబంలో ఈ శోధకుడు ఉండకూడదు, నా పరిస్థితిలో అపవాది గెలవకూడదు. ఎందుకంటే నేను ప్రభు రక్తాన్ని ఆస్వాదించిన నీ బిడ్డను, అంటే శరీరము ప్రాణము పరిశుద్ధపరచబడి ఆత్మలో వివేచించగలగడానికి కావాల్సిన నడిపింపు కొరకు ఏర్పాటు చేయబడిన రాజకుమార్తెను నేను, రాజకుమారుడను నేను. కాబట్టి నా జ్ఞానం అంతకంతకు ఎదగాలి పరలోక సంబంధంగా. దేవుడి దగ్గరికి రావడానికి భయము వణుకు మనకుంటే ఖచ్చితంగా ప్రభా ఈ వాక్య ప్రకారము నీకేం వాళ్ళ ఆత్మీయ స్థితికి సంబంధించిన వాక్యాలు లిస్టప్ చేయాలా ప్రభు. ఈ వాక్య ప్రకారం ఇంకా నేను పాదాలలోతూ ఉన్నాను, ఇంకా మోకాళ్ళలోతూ ఉన్నాను, ఇంకా మొలలోతూ ఉన్నాను. నాకు ఆడి పాడగలిగే అనుభవం కావాలి, నాకు జ్ఞానం పెరగాలి, నాకు అనుభవపూర్వకంగా నిన్ను తెలుసుకోవాలి, నేను ఇంకా నిన్ను ప్రేమించాలి, ఇంకా నేను కృతజ్ఞతతో ఆరాధించగలిగేటట్టుగా నన్ను బట్టి అనేకులు బోధించక ఆకర్షించబడే రీతిగా నన్ను నడిపించాలి. అలాంటి దేవుడు మనకి ఇంకా ఏం నీడగా తెల్లబడ్డలే జీవితం అంతా అనుకోవద్దండి. ఇప్పుడున్న బోధ డబ్బు బోధ, ఆ బోధ ఈ బోధ అని బోధిస్తే దాంట్లోనే ముందుకు వెళ్ళిపోవాలి అని మనం అనుకుంటున్నాం. అలా కాదండి. ఈ కాలంలో దేవుడు మనకి ఏది అవసరమో వాటన్నిటినీ సమకూరుస్తాడు. ఆత్మలో వర్తించిన ప్రకారం సమస్తములో భూమిలో కావాల్సిన అవసరత అక్కర్లు అన్నింటిలో వర్తిస్తాం. మొట్టమొదట నీకు శరీరపరమైన హీలింగ్ వస్తుంది, తర్వాత ఆత్మీయపరమైన హీలింగ్ వస్తుంది. మరి ఈ హీలింగ్ ని బట్టి నువ్వు అన్నింటినీ చూడగలవు, అన్నిటినీ తాడుకోగలవు, అన్నిటినీ పొందుకోగలవు, అన్నింటి ఏంటో వివేచించి కృపను బట్టి దేవునికి కృతజ్ఞులుగా ఉండగలవు. ఆమె అంటే ఈరోజు దైవిక ఆశీర్వాదాలు పొందుకోవడం ఈజీనా అంటే చాలా ఈజీ. రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవడం వలన, మనము కృతజ్ఞత కలిగి జీవించడం వలన మనం ఆయన శరీరంలో పాలిభాగస్తున్నాము. ఆయన దృష్టిలో మన దృష్టి ఉంది, మన దృష్టిలో ఆయన దృష్టిని ఏకీభవింప చేసుకుంటే లోకాన్ని తేడాగా చూడగలమని నువ్వు నిర్ణయించుకోగలిగితే నీ జీవితం గురించి ఎవరి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. రాకడ సమయంలో నేను ఎత్తబడ్డానా లేదా అని భయపడాల్సిన పని లేదు. ఎత్తబడడానికి నేను బాప్టిజం తీసుకెళ్ళి ఆమెన్, ఎత్తబడడానికి ప్రతి వారం చర్చకు వస్తుంది ఆమెన్,
ఎత్తబడడానికి ప్రతిరోజు ప్రేరేపించబడి ప్రార్థించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు ఇంట్లో శోధనలు వచ్చినాయి, భర్త పిల్లలు ఎందుకు ఇబ్బంది అని ఎక్కడ పడితే అక్కడ ఎవరో ఒకరు మనం డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటా. బికాస్ యు ఆర్ చూజన్, నువ్వు ఎన్నిక చేయబడిన దానివి, ఎన్నిక చేయబడిన వాడవు కాబట్టి నీ జీవితంలో కష్టాలు, నీ జీవితంలో ఎదుగులు, నీ జీవితంలో ఇబ్బందులు నువ్వు చూడగలుగుతున్నావు. నేరుగా ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి కాబట్టి కష్టమైన నష్టమైన ఇరుకైనా ఇబ్బంది అయినా నేను నీ యొక్క సహవాసం నుండి దూరం పోనే ఏమన్నా బాగా అతను నీ గురించి సంబంధించిన వ్యక్తుల వెంబడి వెళ్ళడం కాదు, దేవుని దగ్గరికే గట్టిగా కొట్టినాడు అనుకోండి శ్రమ, మళ్ళీ దేవుని దగ్గరికే పరిగెత్తండి, దేవునితోనే గొడవపడండి, దేవుణ్ణి అనగండి, దేవుణ్ణే సాధించండి. పడితే ప్రేమలోనే వాక్యంలోనే పడండి, దేవునిలోనే పడండి. ఎక్కడైనా దెబ్బ తగిలినా గోడ దెబ్బ తగిలినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికే వెళ్ళాలి. బికాజ్ హీ లవ్స్ us, he cares us very much. ఆయన ప్రేమించినంతగా, ఆయన దీవించాలని కోరుకున్నంతగా ఇంకా ఎవరు ప్రేమించలేరు, దీవించలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఒప్పుకున్నది గట్టిగా పట్టుకునే కృపను మాత్రం కోరుకోకుండా నడిపించబడుదుము గాక. యేసు వైపు చూచుట ద్వారానే మనం నెమ్మది కలిగి, అక్షరము చంపుతుంది, ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తుంది. వాక్యం తెలిసిన శాస్త్రులు పరిచయులు ఇంకా యేసు ప్రభుని అంగీకరించలేదు, అన్ని దేవుని అంగీకరించినారు కదండి. మరి మనం కూడా వాక్యాన్ని తెలుసుకొని ఆత్మ సత్యాన్ని వెతుక్కకుండా ఆత్మ జ్ఞానాన్ని ఆస్వాదించకపోతే వాక్యం వరకే ఉంటాం. అందరూ 1000 వాగ్దానాలు వర్ణించగలరు, బైబిల్ మొత్తం చకచక చెప్పగలరు, కానీ దేవుని స్వరాన్ని చెప్పగలరా, వివేచించగలరా? ఎవరింటికి పోయినా వాళ్ళ యొక్క ప్రాబ్లం యొక్క మూలమును వివేచించగలరా, చెప్పగలరా అంటే చెప్పలేరు. కానీ మనం అలా తయారయ్యే యోగులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు ఔషధంగా ఈ లోకానికి వచ్చినాడు, విమోచకుడుగా ఈ లోకానికి వచ్చినాడు, విభేదించడానికి కాదు, కలపడానికి వచ్చినాడు. సో ఆయన క్వాలిటీస్ కలిగిన మనము ఆయనలాగా మనం మారిపోవాలి. అవునండి, ఆయన పిల్లలమైన మనము ఆయనలాగా మారిపోవాలి. ఆయనని తాకినప్పుడు అనేకులకు స్వస్థత కలిగింది, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అనేకులకు విడుదల కలిగింది, ఆయనతో సహవాసం చేసినప్పుడు అనేకులకు ఆహార పదార్థాలు లేకపోతే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అన్ని పొందుకోగలిగినప్పుడు నువ్వు నేను ఇంకా ఎందుకు పొందుకోవడం లేదు అంటే రైట్ రాయల్గా ఆయన గురించిన ప్రేమలో మనం లేము. ప్రైజ్ ది లార్డ్. ఆయన గురించి అర్థం చేసుకోలేకపోతున్నాము ఇంకా సంపూర్ణంగా. నేను మనుషులను అడిగినప్పుడు వేటిని పొందుకోలేనండి, ఎవరు నన్ను అప్రిషియేట్ చేయరు, ఎవరు నాకు సహాయం చేయరు. కానీ దేవుని అడిగితే మాత్రం అసలు ఇంకా మూయబడిన ద్వారాలు కూడా అట్లా తెరుచుకుపోతాయి అనమాట. హల్లెలూయా. అసలు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేని ద్వారాలు తెరుచుకుంటాయి. గ్లోరీ టు గాడ్. ఆయన ద్వారం తెరవగా ఎవరు మూయగలరు? ఆయన ద్వారం మూయగా ఎవరు తెరవగలరు? అంటే ఈరోజు మూసిందాన్ని తెరవలేమో, తెరిచిందాన్ని మూయలేము. కానీ ఈ 2026 మాత్రం ఈ డిసెంబర్ లోనే ఎంటర్ అయిపోయింది. ప్రభా గొప్పగా 26ని మేము ఆస్వాదించబోతున్నామని ఈ డిసెంబర్ లోనే దేవుని స్తుతించండి. ఎందుకు తెలుసా? ఇజ్రాయిల్ మాదిరి ఇంకా కానాన్లో ఉండిపోకుండా ఉండడానికి, ఇంకా 25లోనే ఉండి ఈ లాస్ట్ మంత్ లో నేను ఉన్నాను కాబట్టి అబ్బా నేను ఏం పొందుకోలేకపోయినా అనొద్దండి. క్రీస్తు పుట్టుక అనేది బర్త్డే సందర్భంగా ఎంటర్ అయిపోయినట్టునే. అవునా అండి? 12 అంటే 12 అనేది ఏంటి? సమృద్ధికి సాదృశ్యం. అవునా? 12 మంది 24 పెద్దలు, 12 మంది ఇద్దరు, 12 మంది అదరొచ్చిన 12 ద్వారాలు, 12 గుమ్మాలు. సో ఇలా అన్ని చూసుకుంటే 12 అనేది ఆశీర్వాదకరమైన మంత్. కాబట్టి ఈ మంత్ ని మనం ఆస్వాదించాలి. అప్పులు చేస్తూ పండుగ సరిగా చేయలేమేమో, అట్లేమో ఇట్లేమో దిగులు చెందాల్సిన అవసరం లే. దేవుడి కృప వచ్చిన నెలగా ఈ నెల ఉంటది. కాబట్టి నువ్వేం ప్రార్థన చేయాలంటున్నా స్పష్టంగా ఒక పేపర్లో రాసి ఆ ప్రార్థన విజ్ఞాపనం అనేది బట్టి దేవా అని ఒకసారి ప్రార్థన చేసి రోజు స్తుతించండి. స్తుతించడం బట్టి మీ ద్వారాలు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. మన స్వీట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి లేనకుండా వేరే వాళ్ళ స్వీట్స్ తెచ్చిస్తారేమో ఒక ప్రార్థన చేయి. మనం బట్టలు కొనకుండా వేరే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారేమో మనం ప్రార్థన చేయి. అంతే తప్పనిచ్చి నాకు బట్టలు లేవు నువ్వు పట్టించుకోవని ఇంట్లో భర్తను గునిగినట్టు దేవుని గునుగుకుంటా కూర్చోవద్దండి దయచేసి. ఎందుకు ఆయన ద్వారం తెరవగలరు. పానము భోజనము
ఏం చేసినా ఆయన మహిమ నిమిత్తమే చేయాలి. పండుగ చేసినా కూడా ఆయన మహిమ నిమిత్తం చేయాలి. ఇది ఆయన మహిమ నిమిత్తం మనకు ఏర్పాటు చేసిన సంతోషం అయితే ఆయన మీకు కావాల్సిన సమృద్ధి ఇస్తాడు. అలాగే అప్పు చేసి కాదు, సమృద్ధిని దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఏ విధం చేతనైనా సమృద్ధి ఇస్తాడు. అలాగే మరి దేవుడి యొక్క గొప్ప కార్యాలు చూడకుండగా వినకుండగా మనం చచ్చిపోతే పరలోకాన్ని చూడలేము, వినలేము, ఆస్వాదించలేము. కాబట్టి ఈ రోజు ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుకోవాలంటే ఏం ఒప్పుకున్నారండి? ఆయన శిలువను ఎత్తుకుని నడుస్తానని, కష్టమైన నష్టమైన ఆయన సహవాసాన్ని వదిలిపెట్టమని ఒప్పుకున్నాం. అవునా అండి? అలాగే క్రీస్తు స్వారూప్యంలోనికి రావడానికి నేను ఇష్టపడతాను అని ఒప్పుకుంటున్నాం. అంటే ఆయన నామాన్ని, ఆయనకి ఇంటి పేరుని మన ఇంటి పేరుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఆయన ఇంటి పేరు ఏంటండి? పరిశుద్ధుడు. కాబట్టి మనకి ఏం రావాల పేరు పక్కల? పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ యోహాను అని వాళ్ళకి వచ్చింది కాబట్టి మనకు కూడా రావాలి. ఆమె పక్క వాళ్ళకి చెప్తున్నామా? ఖచ్చితంగా దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మనల్ని నాక ప్రియురాలు అని పిలుచుకోగలిగేంతగా మారాలి. అది శ్రీవాన్ పురుషుడు కానీ దేవుడికి ప్రియురాలు అనే సహవాసంలో మనం ఉండాలి. మరి ఏమన్నానా, ఈ క్రిస్మస్ లో నేను ఎదగలేని పరిస్థితిలో ఉంటే ఎదగాలని తీర్మానం తీసుకోవాలి. ఈ నెల ప్రభా నేను వర్ధిల్లాలి, నేను నీ కృపను బట్టి నడిపించబడాలి, ప్రభా నేను నీ ప్రేమను బట్టి ఆదరించబడాలి, కంప్లీట్నెస్ లోకి రావాలి. ఆది కాండం 1:26 ఏ విధంగా సృష్టించినావో ఆ కంప్లీట్నెస్ లోకి నేను రావాలి. ఆదాము కోల్పోయిన ఆ స్థితిగతులన్నింటినీ మరలా నేను పొందుకోవాలని, కడపటి ఆదాముగా నువ్వు మరణించి తిరిగి లేచిన విధానాన్ని బట్టి పొందుకుంటున్నాను. కాబట్టి ఈ క్రిస్మస్ లో, ఈ యొక్క డిసెంబర్ లోనే నేను 2026 ఎంటర్ అవుతున్నాను. ఆ సంతోషాన్ని నేను ఆస్వాదించి నేను స్తుతిస్తున్నాను అంటూ అందరం కళ్ళు మూసుకుందాము. అందరం కళ్ళు మూసుకొని